తాగిన సమీరా. సార్ ఏంటి సార్? నిన్ను కాదమ్మా, నిన్ను కాదు. ఓకే సార్. షుగర్ తగ్గినట్టుంది, టాబ్లెట్ వేసుకుని టిఫిన్ చేయాలి. ఏంటి సార్ ఏదో మందులు వేసుకుంటుంది, ఒంట్లో బాలేదా? మందులు కాదు, డ్రగ్స్. అది వేసుకుంటే ఏమవుతుంది సార్? నడక మారుద్ది. ఓహో అబ్బా, ఏం ఊపుతున్నామే నడ్డి. మారింది, నవ్వు పెరుగుద్ది. పెరిగింది సార్. ఆ తర్వాత నలుగురికి నరకం చూపిస్తే చూపించింది సార్. డ్రగ్స్ తీసుకుంటే ఎలా దొలుతారా? ఈ విషయం ఎవరికి చెప్పుకో. ఏది సిగరెట్, మందు? మెట్లు పడిపోవటం. ఓ, ఎవరికైనా ఇది చెప్పాలంటే ఎలా చెప్పాలి? అమ్మాయి పడిపోయిందనాలి, రైట్? యా. విన్నవాళ్ళు ఎవరికి అంటారు. పోనీ కాలు జారిందన్నా అనుకో, ఎవరితో అంటారు. చాలా వల్గర్ గా ఉంటుంది కదా, చాలా బాగోదు. అందుకని చెప్పొద్దు. చెప్పను. ఏమ్మా, మెట్లు మించి పడ్డావా? దెబ్బలేం తగలేదుగా? జార్. ఓకే, ఆ లావట్ బల్బ్ ఇక్కడైనా ఎవరికి చెప్పనన్నా? మరి ఎలా? అమ్మాయితో మాట్లాడి మీకు అది కాదు మనం పాపం. పెళ్లి చేయడానికి వచ్చాం, పెళ్ళని చూడడానికి కాదు. వినహ పాపం, అమ్మాయి మెట్ల నుంచి పడిపోయింది పారం. మెట్ల మీద నుంచి పడిపోయిందా? యా. వీడికి చెప్తే ఆయనకి ఎలా తెలిసింది? మీరు పూర్తిగా వినలేదు. నువ్వు ఫాస్ట్ గా చెప్పట్లేదు. పని చూడకుండా ఇద్దరు కౌరులు చెప్పుకుంటున్నారేంటి? అంటే మీ అమ్మాయి ఫ్రెండ్ సమీరా ఉంది, ఉంటే ఆ అమ్మాయి మెట్ల మీద నుంచి పడిపోయిందంట పాపం. ఏమ్మా ఆంటీ? మెట్ల మీద నుంచి పడిపోయావంట కదా, మూవ్ పంపించరా, రాసుకుంటావా? అక్కడ మెహందీ ఫంక్షన్ కి అందరు వస్తుంటే ఇక్కడ వీళ్ళతో కబుర్లేంటి మీకు? కబుర్లు కాదే, మన పల్లవి ఫ్రెండ్ సమీరా లేదు, పాపం మెట్ల మించి పడిపోయిందంట. అయ్యో, ఇంకెవరికి? ఎవడు వాడు? ఎవడు వాడు? ఏం చేశాడు? ఇరిటేట్ చేశాడు కదా కదా, అందుకే యాక్చువల్లీ వాడితో జరిగిన ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకుని పెళ్లి చేసుకుంటున్నా. ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకున్నావా? తప్పు చేశానా? యాక్చువల్లీ చాలా మంచి పని చేశావు. సమీరా గారు, మీకు ఇరిటేషన్ వచ్చేంత పని ఏం చేశానండి? మా మాటలని దొంగచాటుగా విన్నావా? మరి నేనే మాట్లాడానో నీకెలా తెలుసు? ఇందాక ఫోన్ అనుకుని నా వాకీ టాకీ తీసుకెళ్ళిపోయారు. సారీ. సమీరా గారు, మీ డ్రెస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని కాదమ్మా, మిమ్మల్ని కాదు. ఓకే సార్. ఆఫ్టర్ ఆల్ 10 కదా సాంబా, నీకున్న ఆశతో పోలిస్తే అది ఎంత? అప్పుడు 10, ఇప్పుడు 50. దాని చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది. 8,000 గజాలు బంగారం రామూర్తి. రైటేనయ్యా, కానీ వాడిని డీల్ చేయటమే కొంచెం నా ఆస్తిలో ఎవడో బోర్డు పాతాడు, వాడితో మాట్లాడటానికి నువ్వు భయపడుతున్నావు. పైగా సుప్రీంకోర్టులో లాయర్. నీకు గంటకి ఫీజు. ఇప్పుడు మాడతావా? మాట్లాడు. హలో లాయర్ గారు, సౌఖ్యంగా ఉన్నారా? బాగున్నాను సార్, మీరెలా ఉన్నారు? ఏదో పోతా ఉంది. ఏంది ఫోన్ చేసినారు? 8,000 స్క్వేర్ యార్డ్స్ సైట్ ఉంది కదా, ఏది? అదే పైన సాంబశివరావు గారిది. ఏది? అదే నానక్రామగూడలో ఉన్న 2 acres సైట్ నానా. ఏది? మీది మీది మీది. ఇప్పుడే చూశాను, చాలా బాగుంది. ఎడ్రా వండియా, వీటితో డీల్ చేయడం కష్టం రా. కారా దిగు. ఇక్కడ నీ కారు పోతుంది, నీకేం పోతుందిరా? వెయిట్ తగ్గితే డీజిల్ కలిసి వస్తుంది. నీతో నాకు పనిలేదు, దిగు.
నా చెక్కు. ఏరుకో యాదవ. నిన్న పువ్వులు కావాలంటే 10 ఊళ్ళు తిరిగాం. అదే ఫారెన్ విస్కీ కావాలంటే ఒకే ఊళ్ళో 10 నిమిషాల్లో దొరికేసింది. ఇండియా అంత డెవలప్మెంట్ అయిపోయిందండి బాబు. సార్ 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 ఏమనుకోకండి బాబు. ఏంటి సార్ ఎక్కువైందా? లేదు తక్కువైంది. బ్లడ్ లో ఆల్కహాల్ లెవెల్ తగ్గినప్పుడు ఇలా పడిపోతూ ఉంటాను. అయ్యో సార్. మై గాడ్. చూసారా 2 ml తాగేప్పటికి ఎలా ఉన్నాను? వావ్, వాట్ ఎ మెడికల్ మిరాకిల్. చాలా ఆశ్చర్యంగా ఉంది అంకుల్. ఆశ్చర్యాన్ని మెయింటైన్ చేస్తే అక్కడికి వెళ్ళిపోవాలి. మెయింటైన్ చేసుకుంటూ ఎక్కడికి వెళ్ళిపోవాలి సార్? పల్లవి నాకు అమ్మాయి పెళ్లి జరుగుతుంది, సార్, అక్కడికి ఆ వెళ్ళాలి. పల్లవి పెళ్లి చేసేది మేమే సార్. ఆ దరిద్రం మాకే దక్కింది. ఎక్కండి. ఇంతకీ మీకు పల్లవి ఏమవుతుంది సార్? నా తమ్ముడు కూతురు. తమ్ముడు కూతురా? ఎస్, మై ఓన్ బ్రదర్స్ డాటర్. మరి వెహికల్ పంపించకుండా ఇలా రోడ్డు మీద వదిలేశారటండి. మా తమ్ముడికి నాకు 10 ఏళ్ళ నుంచి రిలేషన్స్ బాలేవు. ఓహో. ఏమైంది సార్? మా నాన్న మా ఇద్దరికి 150 ఎకరాలు ఇచ్చాడు. ఇద్దరం కలిసి వ్యాపారం చేసాం. నష్టం వచ్చింది. ఆస్తి అమ్మేసి అప్పు తీర్చేద్దాం అనుకున్నాం. ఓకే. ఓ 75 ఎకరాలు తీసేయడానికి డిసైడ్ అయ్యి రిజిస్టర్ని పిలిచాం. సంతకాలు పెట్టేటప్పుడు మా తమ్ముడు పెట్టరా అంటే, నీ 75 ఎకరాలకి నా సంతకం ఎందుకన్నాయా అన్నాడు. విన్న మీకే ఇంత షాకింగ్గా ఉంటే అనుభవించిన నాకెంత షాక్ ఉండాలి. మీకెవరు పిల్లలు లేరా? ఓ కొడుకున్నాడు. ఆహా. మరి మీ అబ్బాయిని ఎందుకు తీసుకురాలేదు? అన్నయ్య, తమ్ముడు 2 రోజుల నుంచి అది నేను నీ గురించి మాట్లాడుకుంటున్నాను. నేను మనిషిని అక్కడ ఉన్నాను కానీ ప్రాణం ఎక్కడ ఉంది తమ్ముడు. పాప ఎక్కడ ఉంది? లోపల ఉందనే. మూర్తి గారు రండి రండి. మా వాడు ఇంత యాక్ట్ చేయలేడు. నాలాగా అనుభవం లేదు కదా, అందుకే వాడిని తీసుకురాలేదు. ఇదే కదమ్మా నువ్వు అడిగిన క్వశ్చన్? ఇదే సార్. ఓకే. ఏమ్మా మనం మెట్ల నుంచి పడిపోయామంట కదా, ఎలా ఉంది ఇప్పుడు? అది జాగ్రత్తగా ఉండాలి మరి. ఏయ్, ఎవడా బాక్స్ ఎలా కట్టింది? ఆ? కొంచెం చూసుకుని కట్టండి అమ్మా. చా, నా మాట వినకపోయినా జీవితంలో బాగానే పైకి వచ్చావురా. ఏంటి సాంబా, సంబంధం కుదిర్చిన వాడు నువ్వే లేటుకు వస్తారా? అంటే హలో సార్, హౌ ఆర్ యూ? ఫైన్. వీడు మా కజిన్. హలో. హాయ్ అంకుల్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. పెళ్లి కొడుకంటే నీలా ఉండాలిరా. కొంతమంది ఉంటారు, ₹1,00,00,000 కొట్టే లాటరీ టికెట్ చేతికిస్తే కలర్ బాగాలేదని పారేస్తారు. అర్థం అవ్వలేదా? ఎగ్జాంపుల్ చూస్తావా? ఆలు కొంచెం ఎవరెస్ట్ దిగి కిందకి రావాయి. కొంచెం పక్క రామ్మా, మొహం కనపట్టలేదు. చూసారా ఈ కుర్రాడి? వీళ్ళ ఫాదర్ పోయాక ఐపీ పెట్టవయ్యానంటే అదేం కుదరదు అని అదేదో చెప్పాడు. వాల్యూస్ వాల్యూస్. ఆ వాల్యూస్ కు లోబడి మొత్తం ఆస్తి 300 కోట్లు రాసిచ్చేశాడు. గాడ్. చా, 300 సంపాదిస్తే గాడ్ అనాలి కానీ రాసిచ్చేస్తే ఓ మై గాడ్ అనాలి. అయినా పట్టుకోవడం గొప్ప, వదిలేయడం గొప్ప. లైఫ్లో గెలవటం గొప్ప, ఓడిపోవడం గొప్ప. యాక్చువల్గా నా మాట వినున్నట్టయితే ఈ పెళ్లి. సాంబా ఇదిగో ఒకసారి అదిగో. ఏంటంటే నా కూతురికి ఆడికి నిశ్చితార్థం అయినట్టు చెప్పకరా. పెళ్లి కొడుకు అసలే ఫస్ట్ స్టాండ్ పెంచి తెలిస్తే వదిలేస్తాడు. పెళ్ళైన తర్వాత తెలవదా? అప్పుడు మాత్రం వదిలేయడా? వదిలేయాలంటే మనోవర్తి కింద ఆడ ఆస్తి మొత్తం రాయించుకుంటాను. శుభమాని పెళ్లి పెట్టుకుని మనోవర్తి విడాకులంటే దరిద్రంగా. ఆ చివర్లో ఆస్తి రావడం అనే దానికన్నా శుభం ఏముంటుందమ్మా? ఆ? పల్లవి పెళ్లిలో ఇలా పనిచేస్తుంటే నీకు బాధగా అనిపించదా? మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే నేను లండన్లో మాస్టర్స్ చదివేప్పుడు గర్ల్ ఫ్రెండ్లో గంటకోసారి ఫోన్ చేసేవాడిని. ఆయన పోతేనే నాకేమనిపించలేదు. ఇదంతా ఆయన పోయినప్పుడు అందరూ ఏడ్చారు. నా కంట్లోంచి ఒక్క చుక్క నీళ్ళు కూడా రాలేదు. అంటే ఎంత ఏడిస్తే అంత ప్రేమ అనుకుంటే
నేను నా లైఫ్ లాంగ్ ఏడ్చిన మా నాన్న మీద నాకున్న ప్రేమకి సరిపోదు. అంటే నాకు అనిపిస్తూ ఉంటుంది